అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సోదరులారా, ఈరోజు ఆత్మకూరు పట్టణం మేజర్ పంచాయతీ నుంచి నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అయిపోయి దాదాపు 13 సంవత్సరాలు కాలం అవుతూ ఉంది. కానీ గతంలో 2014-19 సంవత్సరంలో మున్సిపాలిటీ అయిన సందర్భంగా గ్రేడ్ 2 మున్సిపాలిటీ చేసే సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో డంప్ యార్డును స్థలం కొనుగోలు చేయడం జరిగింది. కానీ ఆ డంప్ యార్డుకు వెళ్ళడానికి దారి లేనటువంటి పరిస్థితుల్లో ఆ డంప్ యార్డు ఉంటా ఉంది. అది ఒకటి. రెండోది దళితుల ఇళ్ల పక్కనే ఆ డంప్ యార్డు ఏర్పాటు చేయడం, అక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజానీకం వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. ఈ సమస్య గత 9 సంవత్సరాల నుంచి ఆత్మకూరు పట్టణంలో కొనసాగుతూ ఉన్నా మున్సిపల్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆ సమస్యను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వర్షాలు పడుతూ ఉన్నాయి. ఉన్న పట్టణంలోని అన్ని వీధులలో దాదాపు పట్టణంలో 65,000 మంది జనాభా ఉంటా ఉన్నారు. 24 వార్డులు ఉంటా ఉన్నాయి. దాదాపు 1200 సందులు ఆత్మకూరు పట్టణంలో వీధులు ఉంటా ఉన్నాయి. ఈ అన్ని వీధులలో ఈరోజు చెత్త కుప్పలు విపరీతంగా పేరుకుపోయి వాటి నుంచి దోమలు వ్యాపించి అంటువ్యాధులు లేకుంటే విష జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వస్తూ ఉన్నాయి. వీటితో పాటు ఈ మధ్యకాలంలో వర్షాలు కుడుతుండడంతో అతిసార, డయేరియా వచ్చినటువంటి పరిస్థితి ఆత్మకూరు పట్టణంలో ఉంటా ఉంది. కానీ మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులకు మేము సిపిఎం పార్టీగా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైనా సమస్యను తీసుకొని వస్తే మేము మున్సిపల్ యాక్ట్ ప్రకారం మేము సమస్యను పరిష్కరిస్తామని చెప్పేటువంటి అధికారులు, నాయకులు ఈరోజు ఎక్కడ ఉన్నారని మేము సిపిఎం పార్టీగా అడుగుతూ ఉన్నాం. లేదా మున్సిపల్ కార్మికులు వాళ్ళ జీత భత్యాల కొరకు, వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు సమ్మె చేసేటువంటి సందర్భంలో మధ్యవర్తులుగా వస్తున్నటువంటి అధికారులు కానీ నాయకులు కానీ ఈరోజు ఎందుకు వచ్చి ఆ చెత్త కుప్పలను ఎత్తివేసేదానికి చొరవ చూపడం లేదో మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మున్సిపల్ అధికారులకు ఒకటే మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి 65,000 మంది ప్రజల యొక్క జీవితాలతో ఈరోజు మున్సిపల్ అధికారులు చెలగాటం ఆడుతూ ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితులను వెంటనే విడనాడాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 20 రోజుల నుంచి సిపిఎం పార్టీగా పట్టణంలోని అన్ని వీధులలో పర్యటిస్తూ ఆ వీధులలో ఉన్నటువంటి చెత్త కుప్పలను అధికారుల దృష్టికి తీసుకొని రావడం, వాటిని వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి దాదాపు 20 రోజులైంది. ఒక 8 రోజుల కిందట కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. నా పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పినటువంటి కమిషనర్ గారు ఈరోజు 10 రోజులు అవుతున్న చెత్త కుప్పలను ఎత్తేసేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా పట్టణంలో ఏ వీధి చూసినా చెత్త కుప్పల మయంగా, చేపల చెరువులాగా ఈరోజు పట్టణం ఉంటా ఉంది. కాబట్టి వీటి నుంచి పట్టణ ప్రజానికాన్ని వెంటనే కాపాడాలని, చర్మ వ్యాధులు, విష జ్వరాల నుంచి ఈరోజు పట్టణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వైద్యం కొరకు ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కు పోవాలంటే, మలేరియా, టైఫాయిడ్ టెస్ట్ చేయించాలంటే దాదాపు 400 రూపాయలు అవుతూ ఉంది. హాస్పిటల్లో సలైన్ బాటిళ్ళు ఇంజెక్షన్ ఎక్కియాలంటే దాదాపు 1300 నుంచి 1450 రూపాయలు ఈరోజు ఖర్చు వస్తూ ఉంది. అసలే ఇప్పుడు ఉన్నటువంటి కరువు పరిస్థితుల్లో ప్రజలు పని చేసుకొని జీవించేటువంటి పరిస్థితుల్లో వైద్యం కొరకు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి పట్టణంలోని డంప్ యార్డు సమస్యను వెంటనే పరిష్కరించి చెత్త కుప్పలను ఎత్తివేసి పట్టణంలోని అన్ని వీధులలో ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు చేపడుతూ బ్లీచింగ్ చల్లుతూ దోమల నివారణకు ఇప్పుడు మనకు ఫాగింగ్ చేయడానికి 2 మిషన్లు ఉన్నాయంటా ఉన్నారు. వాటికి అదనంగా ఇంకొక 3-4 కొనుగోలు చేసి పట్టణంలోని అన్ని వీధులలో రోజు మార్చి రోజైనా ఫాగింగ్ చేసి పట్టణ ప్రజానికం యొక్క జీవితాలను కాపాడాలని మేము ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.